ప్రపంచంలో 3 వంతుల జనానికి ప్రాపంచిక సంపదలే తెలుసు, కానీ ఆధ్యాత్మిక సంపదల గురించి అంతగా తెలియదు. ఎందుకంటే ఈ కలియుగం వచ్చేటప్పటికి ఇది ఒక రకంగా చెప్పాలి అంటే, ఎప్పుడైతే యోగం, నేను ఒక చోట చదివాను, బలహీనుల చేతుల్లోకి వెళ్ళినప్పుడు ఈ యోగ విద్య నిర్వీర్యం అయిపోయింది, ఇది ప్రజల్లోకి అందుబాటులోకి రావట్లేదు అని చెప్పడం జరిగింది. మరి ఈ విధంగా చూసుకుంటే మనం చాలా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఎప్పుడో ద్వాపరయుగంలో నిర్వీర్యమైన ఈ ధ్యాన మార్గం, మరి భగవద్గీతలో మరి కృష్ణ భగవానుడు చెప్పాడు, ధర్మం నశించినప్పుడు, మరి పాపులు పెరిగినప్పుడు, పవిత్రత నశించినప్పుడు ప్రతి యుగంలోని నేను వస్తాను అని. అదేవిధంగా మరి పత్రిగారు మరి జన్మకి కారణం అంటే, అంతకుముందు బుద్ధుడు శంకరాచార్యులు పుట్టి కొంతమందిని ఈ కలియుగంలో వాళ్ళు ధ్యాన మార్గం వైపు తీసుకువెళ్తే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పత్రిసారు భూమి మీదకి వచ్చి మరి లక్షలాది మందిని ఈ యోగ మార్గంలో తీసుకురావడం జరిగింది. ప్రాపంచిక సంపదలే గొప్ప అనుకున్న నేటి రోజుల్లో అంతకంటే గొప్ప సంపద ఉంది, అది ఆధ్యాత్మిక సంపద అని మనకి తెలియచెప్పారు. ప్రాపంచిక సంపదలతో ఈ భూమి మీద ఉన్నవన్నీ అమర్చుకోవచ్చు, కానీ పరలోకానికి వెళ్ళే సంపద, తీసుకువెళ్ళే సంపద ఈ ఆధ్యాత్మిక సంపదే. అంటే మనం ఎంతగా ధ్యానం చేస్తామో, ఎంతగా జ్ఞానం పొందుతామో, దాన్ని బట్టి పరలోకానికి మన ప్రయాణం సుఖంగా సాగుతూ ఉంటుంది. ఇది చూడండి, భూమి మీద ఎంత ధనం ఉన్నా నేను సత్యలోకానికి వెళ్ళాలి అంటే మరి వెళ్ళలేరండి. కానీ ఆధ్యాత్మిక సంపద ఉన్నప్పుడు ప్రతి ఒక్కడూ కూడా సత్యలోకానికి, మోక్షానికి వెళ్ళడానికి అర్హుడే అవుతాడు. ప్రాపంచిక సంపదలో కటిక పేదవాడైనా ఆధ్యాత్మిక సంపద ఉంటే మరి ఆ లోకాలకి చేరుకోవచ్చు అని మరి గురువులు మనకి బోధిస్తూ ఉంటారు.